నాయకత్వంలో ఇఫ్తార్ విందు లాంటిది పెట్టుకున్నామని చెప్పి అనిల్ అన్నయ్య ఒక సలహా ఇవ్వడం జరిగింది మా అందరికీ. దానికి 5 మండలాల నుంచి కూడా సభ్యులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం, మేము ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాస విరమణ చేసేటటువంటి సమయంలో ఏదైతే అల్పాహారం తీసుకుంటాం ఇట్లాగా కూర్చొని వాళ్ళు అలా చెప్తా ఉంటారు, ఇంకా 5 నిమిషాలు ఉంది, ఇంకా 2 నిమిషాలు ఉంది. సూర్యుడు పూర్తిగా అస్తమించేటటువంటి సమయాన్ని లెక్కలోకి తీసుకుంటాం. మనం అక్కడ సముద్ర తీరాల్లో లాస్ట్కి చాలా సేపట్టింది, అక్కడ ఆ సమయాన్ని లెక్కలోకి తీసుకొని ఆ సమయానికి వాళ్ళు ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పుడు మీ ఉపవాసాన్ని విరమించవచ్చు అని చెప్పి, దేవుడా నా ఉపవాసాన్ని నేను విరమిస్తున్నాను, భక్తితో ఉన్నాను, ఏదైనా లోటుపాట్లు ఉంటే నన్ను క్షమించు అని చెప్పి ఈ అల్పాహారాన్ని తీసుకుంటారు. ఇది మా యొక్క సాంప్రదాయం. మా సాంప్రదాయాన్ని హిందూ ముస్లిమ్స్ అందరూ సోదర భావంతో మెలగాలి కాబట్టి మనమంతా కూడా ఒకటే అనేటటువంటి ఐకమత్యంతో ఒక మెసేజ్ ఇవ్వడం కోసం మనమంతా ఈరోజు ఇఫ్తార్ విందుని ఇట్లా కూర్చొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అది వాళ్ళు అయిపోయింది అన్నప్పుడు మనం ఈ అల్పాహారాన్ని ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోవాలి. ఆ ఖర్జూరా ఏదైతే ఉందో ఖర్జూరా ఒకళ్ళొకళ్ళు తినిపించుకుని తర్వాత మనం కూడా తినాలి. మీకు కుడి పక్కన వాళ్ళకి ఎడం పక్కన వాళ్ళకి కుడి చేతి పెట్టండి సరిపోట్ల. ఇదంతా వీడియో ద్వారా చేస్తూ ఉంటారు. దువా చేసేటప్పుడు 2 చేతులు ఇలా పెట్టి దువా చేయాలి. తీస్తున్నాడా? ఓకే ఓకే. కొన్ని ఫొటోస్ కూడా తీయండి అంజీ, కొన్ని ఫొటోస్ కూడా తీయండి, కొన్ని వీడియోస్ కూడా తీయండి. दुआ देते हैं, दुआ देते हैं, तो दुआ बोलो कहाँ है बच्चे खजूरे है नहीं बच्चे పట్టుకో అయిపోయినాక అందరికి తినిపించుకోవడం తర్వాత ఇచ్చాం.